నవంబర్ 29 రాత్రి 7:30 గంటల సమయం బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని చీకట్లో వస్తున్నాడు సురేంద్ర అలియాష్ సురేష్ దాదర్వాల్. ఇద్దరు యువకులు బైక్ ను పక్క కాపి ఉన్నారు. మరో వ్యక్తి సురేంద్రను చూడగానే బండాపమన్నట్లుగా రిక్వెస్ట్ చేశాడు. సరే అని బైక్ దిగాడు సురేంద్ర. ఓ వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు. మరో వ్యక్తి పదునైన కత్తితో గొంతు కోసేశాడు. అంతే, రక్తం చెందుతూ ఉండగా సురేంద్ర కింద పడిపోయాడు. మృతుడు సురేంద్రకు 2018లో తన దగ్గరి బంధువైన రేఖతో పెళ్లైంది. బాల్య వివాహం. అయితే పెళ్లైన నాటి నుంచి ఆమె పక్క గ్రామంలోని తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. ఇంటర్ తర్వాత పక్కనే ఉన్న కుచుమన పట్టణంలోని బిఎస్సి జాయిన్ అయింది. కోచింగ్ క్లాసులకు వెళ్ళినప్పుడు ఆమెకు రాజురాం పరిచయం అయ్యాడు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అతనికి తన పెళ్లి గురించి చెప్పింది. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తనకు తాళి కట్టిన వాడితో శోభనం వేడుక చేసుకోవాల్సిన రేఖ ప్రియుడితో తన గదిలోనే దర్జాగా కండోములు వాడి వరుసగా 3 రోజులు గౌన వేడుక చేసుకుంది. అంటే తాళి కట్టిన భర్తను వదిలేసింది. ప్రియురాలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. కానీ తన పుట్టింటి నుంచి అత్తగారింటి నుంచి ఒత్తిడి మొదలైంది. దీంతో ఆమెకు భర్త దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేదు. అతనితో శోభనం అసలే నచ్చడం లేదు. దీంతో ప్రియుడు రాజురాం రేఖ కలిసి సురేంద్రను లేపేయాలనుకున్నారు. సురేంద్ర తాత చనిపోయాడు. దీంతో రేఖ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. తాను భర్త లొకేషన్ పంపుతాను, హత్య చేయాలని ఆదేశించింది. దీంతో రాజురాం తన స్నేహితుడు జీవన్ రామ్ సాయం తీసుకున్నాడు. అయితే ఇక్కడే ఆమె వైఫై కాల్స్ చేస్తూ ప్రియుడితో మాట్లాడేది. తన భర్త తరచూ రాత్రి సమయంలో పక్కటౌన్కు వెళుతున్నాడు. దారిలో చంపాలని కోరింది. రాత్రి 7 గంటల తర్వాత వస్తాడని రాజురామ్కు తన భర్త సురేంద్ర బైక్ నెంబర్ ను అతని ఫోటోను షేర్ చేసింది. సరిగ్గా కాసేపటికి సురేంద్ర హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద వస్తూ ఉండగా చేయి పెట్టి రాజురాం అతని బైక్ నాపాడు. బండి నెంబర్ చూడగానే తన లవర్ మొగుడే అని అర్థం చేసుకున్నాడు. మరోవైపు జీవన్ రామ్ బైక్ పక్కనే కూర్చొని రిపేర్ చేస్తున్నట్లు నటించాడు. మా బైక్ స్టార్ట్ అవడం లేదు, కాస్త చూస్తారా అన్నా అంటూ రాజురాం ధీరంగా అడిగాడు. సరేనంటూ హెల్మెట్ తీశాడు. అంతే, తన లవర్ మొగుడని అర్థమైపోయింది. ఇంకేముంది, జీవన్ రామ్ కు సైగ చేశాడు. బైక్ దగ్గరకు వెళ్లగానే గొంతు కోసి హత్య చేసి పారిపోయారు. రక్తపు మడుగులో తనకు ఏం జరుగుతుందో తెలియకుండానే సురేంద్ర చనిపోయాడు.